మాజీ ఎమ్మెల్సీ రూటే సెపరేట్. అందరూ నడిచిన దారిలో అడిగేయడం ఆ నాయకుడికి నచ్చదు. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ విపక్ష నేత నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ పెంచారా ఫైర్ బ్రాండ్. పార్టీ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. అధినేత ఆశయ సాధనలో హైటెక్ మంత్రాన్ని జపిస్తున్న బీటెక్ లీడర్ కి ఎలాంటి పదవి వరిస్తోంది? సెగ్మెంట్ పై పట్టు సాధిస్తూ అధినేత మన్ననలు పొందుతున్న ఆ లీడర్ ఎవరు? హైటెక్ ఆలోచనలతో బీటెక్ రవి పులివెందుల గెడ్డపై దూకుడు పెంచుతున్నారు. పులివెందుల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డాగా ఉండడంతో అక్కడ మిగతా పార్టీల ఉనికి అంతంత మాత్రమేనని అంతా భావించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనంతో పాటు రాయలసీమలో టీడీపీ పట్టు సాధించింది. గడప గడపలోనూ సైకిల్ స్పీడు పెరిగింది. ఒకప్పుడు వైనాడ్ కుప్పం అంటూ వైసీపీ చంద్రబాబు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తే కడపలోని జగన్ సెగ్మెంట్పై ఇప్పుడు అదే స్ట్రాటజీతో ఉంది అధికార పార్టీ. పులివెందులలో పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతలను భుజానికెత్తుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అందులోనూ భారీ మెజారిటీతో గెలుస్తోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందులలో పోటీ చేసేందుకు ఎవరూ సాహసించరు. అయితే బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ బాధ్యతలు తీసుకుని పులివెందులతో తొడగొట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లోనూ పులివెందులలో వార్ వన్ సైడ్ అనుకుంది వైసీపీ. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిచినా మెజారిటీ అనుకున్నంత రాకపోవడం ఫ్యాను పార్టీని ఆలోచనలో పడేసింది. టీడీపీ గెలవకపోయినా మాజీ ముఖ్యమంత్రి మెజారిటీని తగ్గించడంలో మాత్రం బీటెక్ రవి నాయకత్వంలో పార్టీ శ్రేణులు సక్సెస్ అయ్యాయి. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అన్నట్టు పులివెందుల సెగ్మెంట్లో దూకుడు పెంచారు బీటెక్ రవి. గతాన్ని మరిచిపోండి, మీకు అండగా నేనున్నానంటూ పులివెందుల ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకోవడంతో బీటెక్ రవి నాయకత్వంలో పులివెందులలో కూడా తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. జగన్ మెజారిటీని తగ్గించడం పులివెందుల గడ్డపై బీటెక్ రవి సాధించిన తొలి విజయంగా తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది కాలంలో బీటెక్ రవి పులివెందులలో క్యాడర్ వెన్నంటి ఉంటూ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పులివెందులను ప్రగతి పథంలో నడిపిస్తానని బీటెక్ రవి శపథం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల కల్లా పులివెందుల ఫలితాన్ని మార్చేయాలన్న పట్టుదలతో ఉన్నారు బీటెక్ రవి. పులివెందుల రోడ్ల రిపేర్లు, మెప్మా ఆధ్వర్యంలో సభ్యులకు డబ్బులు, జలజీవన్ మిషన్ కింద పులివెందుల ప్రజలకు నీరు అందించే కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్ పనులు పూర్తి చేశారు. విపక్షంలో ఉండగానే తగ్గేదే లేదన్నట్టుగా బీటెక్ రవి పార్టీ అధికారంలో ఉండడంతో వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ హయాంలో పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చోటు చేసుకున్న అక్రమాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పాడాలో విజిలెన్స్ అధికారుల విచారణ జరిపారు. ఏడాది పాలనలో పులివెందుల ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ముద్ర కనిపించేలా అడుగు వేస్తున్నారు బీటెక్ రవి. విపక్ష నేత, నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీటెక్ రవికి నాయకత్వం కీలక బాధ్యతలు ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది. మరోసారి ఎమ్మెల్సీ పదవి వరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఆయన అనుచరులు. అయితే బీటెక్ రవి కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప వేదికగా జరిగిన మహానాడుతో బీటెక్ రవిపై పార్టీ నాయకత్వానికి మరింత నమ్మకం పెరిగిందంటున్నారు. కడప గడ్డపై మహానాడుతో తమ్ముళ్లు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. మహానాడుకు విచ్చేసిన మంత్రులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని పులివెందుల ప్రాంతానికి తీసుకువెళ్లి మరీ కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చించారు బీటెక్ రవి. ఇప్పటికే పులివెందుల ప్రాంత అవసరాలను మంత్రుల ముందుంచారు. నమ్ముకున్న క్యాడర్ కోసం ఎంత దూరమైనా వెళ్లే బీటెక్ రవి సేవలను విస్తృతంగా వాడుకోవాలనుకుంటోంది టీడీపీ అధినాయకత్వం కూడా. ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం హైటెక్ మంత్రాన్ని బలంగా వినిపిస్తోన్న బీటెక్ రవికి ఎలాంటి పదవి వరిస్తుందో చూడాలి మరి.